నమస్తే ట్రేడర్స్. ఫస్ట్ క్యాండిల్ చూసుకుంటే ఎగ్జాక్ట్ సిపిఆర్ దగ్గర అయితే ఒక సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. బట్ స్ట్రక్చర్ ఈరోజు ఒక క్లియర్ కట్ డైరెక్షన్ అంటే నా 195 క్యాండిల్స్ లెవెల్ మధ్యలోనే ట్రేడ్ అయితే అవుతుంది అండ్ సిపిఆర్ దగ్గర ట్రేడ్ అవుతుంది. చూద్దాం ఈరోజు ఒకవేళ ఓకే, ఆల్మోస్ట్ మనకి 5 మినిట్స్ లో అయితే బ్రేక్ అయింది. బట్ నేను క్యాండిల్ క్లోజింగ్ కోసం వెయిట్ చేసా. క్యాండిల్ ఏమో హ్యూజ్ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది, పెద్ద క్యాండిల్ క్లోజ్ అయింది అండ్ చిన్న రీటెస్ట్ కోసం అయితే వెయిట్ చేసాం. ఓకే, రీటెస్ట్లో అయితే ఎంట్రీ తీసుకున్నాం. యాక్చువల్గా బ్రేక్అవుట్ క్యాండిల్లోనే ఎంట్రీ అనేది అవ్వాలి, బట్ క్యాండిల్ క్లోజింగ్ కోసం వెయిట్ చేసాం. ఆ క్యాండిల్ చాలా పెద్ద అయితే క్లోజ్ అయింది, బట్ చిన్న గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేశాను, వచ్చింది, ఎంట్రీ అయితే తీసుకున్నా. ఇప్పుడైతే 100 ప్రాఫిట్ అండ్ బ్రేక్ ఈవెన్లో అయితే నడుస్తున్నాం. 10 పాయింట్స్ ఎస్ఎల్ అయితే పెట్టాను. టార్గెట్ వచ్చేసి క్లోజింగ్, ప్రీవియస్ డే క్లోజింగ్ రెడ్ జోన్ ఉంది కదా, అక్కడ దాకా అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం ఎస్ఎల్ హిట్ అవుతుందో. టార్గెట్ కొంచెం లేట్ ఎంట్రీస్ అవుతున్నాయి ఈ మధ్య, నేను గమనించిన. ఇదే మనము లూజింగ్ స్ట్రీక్లో గమనించాలన్నమాట, ఏం మిస్టేక్ అవుతుంది అని. ఎప్పటికప్పుడు గమనించి నెక్స్ట్ డే దాన్ని అవాయిడ్ చేయాలి. ఈరోజు ఫస్ట్ ఈ ట్రేడ్లో అయితే లేట్ ఎంట్రీ అయింది అండ్ ఇంకా మీకు చెప్తా ఏమైందన్న. ఓకే, ఆల్మోస్ట్ ఎస్ఎల్ దగ్గరకు వచ్చింది. ఓకే 60, ఓకే 200 గుడ్. 200 నా టార్గెట్ అయితే 1000 ప్లస్ వస్తున్నా నేను బుక్ అయితే వేస్తాను, ఎందుకంటే నా రూల్స్ అంతే. ఒకవేళ 1000 ప్లస్ వస్తే నేను బుక్ చేస్తాను, లేదంటే ఎస్ఎల్ లైట్గా ట్రయల్ అయితే వేస్తాను. ఇప్పుడు 400 అలా వచ్చింది ప్రాఫిట్, ఎస్ఎల్ లైట్గా ట్రయల్ చేస్తాను. ఎందుకంటే మనం ఒకసారి 400 బుక్ చేయడం, ఒకసారి 600 బుక్ చేయడం అట్లా చేస్తే మనకే రిస్క్. ఫాలో అయితే స్ట్రిక్ట్గా రిస్క్ రివార్డ్ అయితే ఫాలో కావాలి. ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయితే నా 600 అట్లా హిట్ అవుతుంది, అది ఇట్లా నేను లైట్గా ట్రయల్ అయితే వేస్తాను, లేదంటే 1000 ప్లస్ వస్తేనే బుక్ అయితే వేస్తాను ప్రాఫిట్. ఎమోషన్స్ కాకుండా సిస్టమ్ ప్రకారం ట్రేడింగ్ అయితే వేయాలి. నేను లాస్ వచ్చిన పోస్ట్ అయితే వేస్తా, ప్రాఫిట్ వచ్చిన పోస్ట్ అయితే వేస్తా, మనము దాచేది ఏం లేదు. ఓకే, ఇప్పుడు మనము లాస్లోకి వచ్చాము అండ్ అగైన్ ఈఎంఐ అనేది అయితే ఉంది, అక్కడ సపోర్ట్ తీసుకుంటాం ఏంది అని చూడాలి. ఓకే, రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఎస్ఎల్ అయితే ఇట్టింది. ఫస్ట్ ట్రేడ్లో 490 లాస్. యాక్చువల్గా మన ఒకటే ట్రేడ్, బట్ ఈరోజు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రికవరీ మైండ్ సెట్ అనేది మనకి ఫామ్ అయింది. అంటే మనం రీసెంట్ డేస్ లాస్ ఉన్నాం కదా, ఈరోజు రికవర్ చేద్దాము అని మైండ్ అనేది మనకి ఉండదన్నమాట, అట్లా రికవర్ చేద్దామని. బట్ అది చాలా బ్యాడ్. ఎప్పుడైనా మనము రూల్స్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో కావాలి, ఒకవేళ లాస్ వచ్చినా సరే అని. కానీ ఈరోజు రోజు లాస్ అయినా అని మైండ్ అనిపించి సెకండ్ ట్రేడ్ అయితే తీసుకున్నాం. బట్ రోజు లాస్ వచ్చినా సరే రూల్స్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మిస్ అయితే అయింది, కానీ సెకండ్ ట్రేడ్ వెయిట్ చేశాను చాలాసేపు, ఒక మంచి సెటప్ కోసం వెయిట్ చేసే తీసుకున్నాను.
చూడండి ఇప్పుడు మనకి చిన్న కన్సల్టేషన్ అయితే అవుతుంది సిపిఆర్ దగ్గర. మనకి లాస్ వచ్చినప్పుడు మనము స్ట్రాంగ్ అయితే ఉండాలి. ఓవర్ ట్రేడింగ్ ఇవన్నీ అవాయిడ్ చేసేసేయాలన్నమాట. అంటే లాస్ వచ్చినప్పుడు చాలా కామ్గా సిస్టమ్ని క్లోజ్ అయితే చేసేసేయాలి. మనకి లూజింగ్ స్ట్రిక్స్ అనేవి కామన్, అప్పుడప్పుడు ప్రతి ట్రేడర్కి ఉంటాయి. మన ఇప్పుడు లూజింగ్ స్ట్రికే నడుస్తుంది కొన్ని డేస్ నుంచి. బట్ లూజింగ్ స్ట్రిక్లోనే మనము ఇంప్రూవ్ అయితే కావాలి. చిన్న లాస్తోనే డే అయితే క్లోజ్ చేసుకోవాలి. లూజింగ్ స్ట్రిక్ ఉన్నప్పుడు హెవీ లాస్తోనే క్లోజ్ చేసుకుంటే క్యాపిటల్ అనేది మొత్తం వైప్ అవుట్ అయితే అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే క్యాండిల్స్ అగైన్ మన 5 మినిట్స్ రేంజ్లోకి అయితే వచ్చాయి లోపలికి. నేను ఇప్పుడు ఒకవేళ కాల్ సైడ్ ప్లాన్ చేయాలనుకుంటే 5 మినిట్స్ హై బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ హై దగ్గరనే ఉంది, బట్ బ్రేక్అవుట్ అయితే కాలేదు. 25,567 ఆ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తున్నా, కానీ బ్రేక్అవుట్ అయితే కాలే. ఎలాగో సెకండ్ మిస్టేక్ చేస్తున్నాం కాబట్టి కనీసం సెటప్ కోసం అన్నా వెయిట్ చేయాలి కదా అని వెయిట్ అయితే చేస్తున్నా. ఓకే, ఒకటే ట్రేడ్ బెస్ట్ నాకు తెలిసి. ఈ సెకండ్ ట్రేడ్ అనేది నేను తీసుకున్నది రికవరీ కోసమే తీసుకున్నా, బట్ ఈ రికవరీ మైండ్ సెట్ అనేది అసలు ఉండొద్దు. ఇప్పుడు చూడండి మనకి 5 మినిట్స్ లో బ్రేక్ అయింది, బట్ నేను ఎంట్రీ తీసుకోవాలి. క్యాండిల్స్ అయితే చాలా హ్యూజ్ ఫామ్ అవుతున్నాయి. క్యాండిల్లో ఎంట్రీ అస్సలు రాలే. చిన్న రీటెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు రీటెస్ట్కి వచ్చింది క్యాండిల్ అయితే. ఓకే, రీటెస్ట్ అయితే అవుతుంది, దీంట్లో ఎంట్రీ అయితే అవుతా. ఓకే, పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నా రీటెస్ట్లో. ఇప్పుడైతే ప్రాఫిట్లోనే రన్ అవుతున్నాం. ఎస్ఎల్ అయితే దీనిలో చిన్న ఎస్ఎల్, ఓన్లీ 5 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టాను. ఎందుకంటే మనము ఎగ్జాక్ట్ డౌన్లో ఎంట్రీ అయితే తీసుకున్నాం కదా, అందుకే జస్ట్ 5 పాయింట్స్ ఎస్ఎల్ అయితే. అండ్ ఇప్పుడైతే ప్రాఫిట్లోనే ఉంది 400. బట్ నిజం చెప్పాలంటే ఈ ట్రేడ్ తీసుకున్నా కానీ, బట్ దీంట్లో నాకు ఒకవేళ ప్రాఫిట్ వచ్చినా కానీ నేను చేసింది రాంగ్ అని అయితే నేను ఒప్పుకుంటాను అనమాట. ఒకవేళ ప్రాఫిట్ వచ్చినా సరే, ఎందుకంటే మిస్టేక్ అనేది మిస్టేకే. రూల్ అయితే బ్రేక్ చేసాం. ఒకటే ట్రేడ్ తీసుకోవాలి, బట్ ఇంకొక ట్రేడ్ తీసుకున్నా కదా. ఆల్మోస్ట్ 400 500 వచ్చింది, బట్ నేను 1000 వస్తేనే బుక్ చేస్తాను, లేదంటే కాస్ట్. ఓకే, 500 600 అలా వస్తే నేను కాస్ట్కి అయితే ట్రయల్ చేసేస్తాను. ఓకే, 600 గుడ్. 700. ఓకే, ఇంకా ట్రయల్ అయితే చేస్తున్నా. ఇప్పుడు ఓన్లీ 1 పాయింట్ ఎస్ఎల్. 1000 కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. 700 వచ్చింది, ఇంకొక 300 పాయింట్స్, సారీ ఇంకా 300 రూపీస్. ఓకే, మళ్ళీ లాస్లోకి అయితే వచ్చేస్తుంది. ఎట్లయినా సెకండ్ ట్రేడ్ మిస్టేకే, బట్
లాస్ వస్తే మంచిగా జరిగింది అనుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ప్రాఫిట్ వస్తే మళ్ళీ మనము కరెక్ట్ చేసామన్న బిహేవియర్ మనకు వస్తుంది అనమాట. లాస్ వస్తేనే బెస్ట్. ఓకే, లాస్ అయితే వచ్చింది. అండ్ 575 లాస్ ఈరోజు మొత్తం. సెకండ్ ట్రేడ్ ఎస్ఎల్ హిట్ అయినందుకు ఇట్లా నాకు పనిష్మెంట్ లెక్క. మనం కొంచెం బ్యాడ్ టైం అయితే నడుస్తుంది, చూద్దాం ఎన్ని డేస్ నడుస్తుందో. రూల్స్ అయితే ఫాలో అవుతా స్ట్రిక్ట్గా. ఓకే, దీంతో ఈరోజు డే అయితే క్లోజ్. బాయ్.